నువ్వేమంటావు? మాట్లాడవేందబ్బే? నువ్వు ఆ యమ్మి దగ్గరగా ఉంటూనే చూడలేదా? నన్ను చూసి ఆ యమ్మి వెళ్ళిపోలేదా? నువ్వేమో తత్త అని మాట్లాడలేదా? చెప్పబ్బే. మాట్లాడవేంటి దర్శన్? ఎవరా అమ్మాయి? నీతో ఎందుకంత క్లోజ్గా ఉంది? అసలు ఈ నిశ్చితార్థం చేసుకోవడం నీకు ఇష్టమా కదా? బాబాయ్, అందరూ ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఆవిడేదో పొరపాటు పడి ఉంటుంది. వీడు నాలా కాదండి, నా తమ్ముడు బంగారం. మా పిన్ని పెంపకం, తన రక్తం. ఆ రక్తానికి తప్పు చేయడం తెలీదు. ఈ పెళ్లి, ఈ నిశ్చితార్థం వాడికిష్టమే. ఈ డైలాగులన్నీ నువ్వు కాదు బాబు, ఈ అబ్బి చెప్పాలా? చెప్పు బాబు. ఆవిడ చెప్పింది నిజమే, ఆవిడ అనుమానం కూడా నిజమే. నాకు ఈ నిశ్చితార్థం కానీ పెళ్లి కానీ ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. రా సమీరా. రే, ఏంట్రా నువ్వు మాట్లాడుతోంది? నిజం పెద్దమ్మా. మీ అబ్బాయి చెప్తుంది నిజమండి. మేమిద్దరం ప్రేమించుకున్నాం. మీతో చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అందుకే నేను యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఈ విషయం మీకు చెప్పాలని ట్రై చేశాం, కానీ వీలు పడలేదు. అందుకే దానికి టైం పడుతుందని నేను యుఎస్కి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉన్నాను. సమీరా మీద మీకు మంచి ఇంప్రెషన్ కలగాలని, ఆ తర్వాత మా ప్రేమ విషయం మీకు చెప్పాలని చెప్పి నేను తనని మన షాప్లో జాయిన్ అయ్యేలా చేశాను.
ఎవరో యుఎస్ నుంచి వచ్చిందంట, నీ ఫ్యాన్ అంట, మిమ్మల్ని కలవాలంట. మీలా ఎదగాలన్నది నా లైఫ్ అంబిషన్. జడ్జెస్ని చూడగానే మీకు టెన్షన్ పెరిగిపోయినట్టుంది. అది బ్లాక్ రోస్ట్ అని ఆవిడకి చెప్పాలి కదా. ఇది బ్లాక్ రోస్ట్ ఫ్రై. మీతో పాటే ఉండి ఆ అనుభవాన్ని సంపాదించుకోవాలని ఫిక్స్ అయిపోయి వచ్చాను. మీ కోడళ్ళనుకుని ఆ, అదేమ్మా, మన ఇంట్లో అమ్మాయి అనుకుని ఒకసారి క్షమించమని అడుగుతోంది, అంతే కదా. ఎన్నారుగా ఇప్పుడేమంటారు? చూసారా చూసారా, ఇక్కడేదో నిశ్చితార్థం జరుగుతుందని చూడ్డానికి వచ్చారేమో. ఆహాహా, అంతకంటే పెద్ద భాగవతమే జరుగుతుంది ఇక్కడ. చూడండి, అందరూ చూడండి, ఫ్రీగా చూడండి. ఏందేందేందే, ఇది ఉమ్మడి కుటుంబమా? ఈ ఇంట్లో చిన్న పెద్ద అందరూ ఒకే మాట మీద ఉంటారా? బొంగేం కాదు. ఈ దిక్కుమాల కుటుంబానికి ఈవిడ ఒక పెద్దంట. ఈవిడంటే అందరికి వణుకంట. ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఏందమ్మా మర్యాదగా మాట్లాడేది? మేం మర్యాద అసలం కాబట్టే ఎట్ట మాటలతో చెప్తా ఉండా. కొడుకు మనసేంటో తెలుసుకోకుండా నిశ్చితార్థానికి ఏర్పాటు చేసి ఒక ఆడపిల్ల గొంతు కోయడానికి రెడీ అయిపోయిన ఈ ఆడదాన్ని వేరే వాళ్ళైతే మెట్టుతో కొడతారు. కాంచనా, నార్మల్ మాట్లాడుతున్నావు పెద్ద. ఈవిడ పెద్ద మనిషి అంట, తెలిసిపోయిందిగా. అది అమ్మ నమ్మేసింది. ఇప్పుడు కాదు అంటే తనేమైపోతుందో అన్న భయంతో ఈ విషయం చెప్పలేకపోయాను. ఎప్పటికప్పుడు చెప్పాలనుకున్నాను, కానీ నాకు అవకాశం దొరకలేదు. చెప్పే ధైర్యం కూడా సరిపోలేదు. అప్పటి నుంచి ప్రతి క్షణం నేను ఏడుస్తూ, నేను ప్రేమించిన సమీరాని ఏడిపిస్తూనే ఉన్నానమ్మా. అదేమిటమ్మా, అబ్బాయి మనసులో ఏముందో తెలుసుకోకుండా ఇలా నిశ్చితార్థం ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదు కదా. ఇదిగో, మీ అక్కగారంటే అపార్థం చేసుకుండొచ్చు. కన్న తల్లివి, నువ్వైనా ఒక మాట అడుగుండొచ్చు కదా. ఎందుకు అడుగుద్ది? ఆనంద భైరవి తోపు పెద్ద గడ్డి మోపని అందరూ చుట్టూ సేరి భజనలు చేస్తాంటే నాకంటే పెద్ద తోపు గతి లేదు అనుకుంటా ఉండాది. నేనేం చెప్పినా అందరూ గంగిరెద్దుల్లాగా తాళాడిస్తారు అనుకుందే. నీకంటే మీ అన్నయ్య నయున్నాయనా ప్రేమించానని డైరెక్ట్ గా మొగం మీదే చెప్పి బయటికి పోయి ఉండాడు.
నువ్వు ఒకదాన్ని ప్రేమించి పక్కన పెట్టుకోవడం, అమ్మ కోసం ఇంకో దాంతో నిశ్చితార్థానికి రెడీ అయిపోవడం. ఇంకా నయం, ఎప్పటికైనా నిజం ఒప్పుకున్నావు, అది సంతోషం. అమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా. అమ్మా అమ్మా లెగమ్మా. మాట్లాడకుండా నిలబడతావేంటి దర్శన్? ఇంతలా అడుగుతుంటే మాట్లాడకుండా సైలెంట్గా నిలబడతావేంటి దర్శన్ బాబు? సమాధానం చెప్పు. చెప్పు చెప్పు. ఏందబ్బి చెప్పవింది? నీకు ఆ గదిలో ఉన్న అమ్మికి సంబంధం ఉంది. దాని గురించి మాట్లాడుతూ ఉంటే తలదించుకుని నుంచున్నావంటే నిజమనే కదా? ఈ నిశ్చితార్థం అంటే ఇష్టం లేదనే కదా? ఎవరు చెప్పారండి నాకు ఈ నిశ్చితార్థం చేసుకోవడం ఇష్టం లేదని? మా అమ్మ ఏం చేసినా నా మంచి కోసమే చేస్తుంది. మా అమ్మ చెప్పిందని కాదు, మనస్ఫూర్తిగా నేను ఇష్టపడే ఈ నిశ్చితార్థం చేసుకుంటున్నాను. మరి ఆయమ్మే ఇందాక నుంచి అమ్మాయి అమ్మాయి అంటున్నారు. అసలు ఎవర్రా అమ్మాయి? ఎవరు కాదు నాన్న, మన సమీరాని. నాకు నిశ్చితార్థం కదా, నన్ను విష్ చేయడానికి వచ్చింది. విష్ చేసేటప్పుడు క్యాజువల్గా హగ్ చేసుకుంటాం కదా, తన అలా చేసేసరికి ఈవిడ చూసి అలా అపార్థం చేసుకుంది. అనుకున్నాను, అప్పుడే చెప్పానా? అసలు ఈవిడ గారిని ఇక్కడికి తీసుకురావటమే పెద్ద తప్పు.
సిటీలో చదువుకున్న పిల్లలు పలకరింపులు వేరేలాగా ఉంటాయి. నువ్వు దాన్ని చూసుకుని అపార్థం చేసుకుని అందరిలో అనుమానం తెప్పించావు. ఏరికోరి మన ఇంటి ఆడపిల్లని తన ఇంటి కోడల్ని చేసుకోవడానికి వచ్చింది ఆనంద. తనని ప్రశ్నించేలాగా చేశావు. ఇప్పటికైనా నిజమేంటో అర్థమైందా? అయినట్టేనా? మీ అందరి అనుమానాలు క్లియర్ అయినట్టేనా? వీడు నా బిడ్డ. నా బిడ్డ ఎప్పుడు తప్పు చెయ్యడు. ఈ ఆనంద ఎప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకోదు. యాండి, ఇప్పటి వరకు ఈ నిశ్చితార్థం అనన్యకి కాదు అన్న విషయం కాంచన్కి తెలియకుండా ఉంది. పంతులు గారు అమ్మాయిని అబ్బాయిని పిలిపించమంటే తెలిసిపోతుంది కదండి. నాకు అదే టెన్షన్గా ఉంది గీత. ఇంత పెద్ద ఇంటి సంబంధం అనన్యని కాదు అని శరణ్యకి చేస్తున్నామంటే ఖచ్చితంగా కాంచన గొడవ పెడుతుంది. ఏం చేయాలో నాకేం తెలియట్లేదు. ఏదో ఒకటి చేసి ఆ సమయానికి ఇక్కడ లేకుండా చేయడం ఒక్కటే మార్గం అండి. తర్వాతైనా తెలిస్తే గొడవ చేస్తుంది కదా. తర్వాత తను ఎంత గొడవ చేసినా అది మన ఇంట్లోనే, మన 4 గోడల మధ్య జరుగుతుంది. అదే ఇక్కడ తెలిస్తే ఈ సంబంధమే చెడిపోతుందండి. నేనే ఏదో ఒకటి చేసి సమయానికి తను ఇక్కడ లేకుండా చేసి పంపించేస్తాను. సరేనా? పదండి. ఇందాక చూసావు కదా, మనిద్దరం కలిసి ఉండడం చూసి ఆవిడ విషయం అమ్మ దగ్గర వరకు తీసుకెళ్ళింది. అందుకే మాట్లాడాలి అంటున్నాను. రా, నాకు కోపం తెప్పించొద్దు. సమీరా, ఇందాక నేను ఎందుకలా మాట్లాడానో నీకు వివరించి చెప్పక్కర్లేదు. నేనలా మాట్లాడకపోతే అందరి ముందు మా అమ్మ తల దించుకోవాల్సి వచ్చేది. మా ఇంటి పరువు పోయేది. నేనేమైనా చిన్న పిల్లని అనుకుంటున్నావా దర్శన్? అయినా నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఏంటి? నిన్ను డీప్గా లవ్ చేస్తున్న నేను నిన్ను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? నేను నీ నుంచి కోరుకున్నది ఈ ఎక్స్ప్లెనేషన్ కాదు, ప్రేమ, నీతో జీవితం. కాసేపట్లో నిశ్చితార్థం. నేను ఎంత పెయిన్లో ఉన్నానో నువ్వు అంతే ప్రెజర్లో ఉన్నావు. ఐ కెన్ అండర్స్టాండ్. అందుకే ఈ పెయిన్,
నీ ప్రెజర్ ఒకేసారి పోయే ఐడియా చెప్తాను. అది ఈ టైంలో మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీ అమ్మగారి దగ్గరకు వెళ్ళి మన ప్రేమ విషయం చెప్పక్కర్లేదు. ఇప్పుడు చెప్పడం వల్ల మనకి నష్టమే కాని లాభం లేదు దర్శన్. మరి నీ ఆలోచన ఏంటి? నేను చెప్పినట్టు చేస్తావా? అమ్మా, మీ అమ్మగారు ఎవరి ముందు తలదించుకునే పరిస్థితే రాదు.